ఫైర్ బ్రాండ్ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ బీజేపీ ఇన్ఛార్జ్ రాణి రుద్రమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. చెప్పండి, ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది, ఎటువంటి సదుపాయాలు చేకూర్చారు? అంటే ఈ సభకు 1,00,000 మంది తరలి వస్తారని మేము ఆశిస్తున్నాము. ఇప్పటికే మీరు చూడండి, ఎటు నుంచి చూసినా కూడా ప్రతి దారిలో కూడా వాహనాలు చాలా వేగంగా వస్తున్నాయి. అనేక వేల వాహనాలు కూడా రావడం జరుగుతుంది. సభా ప్రాంగణం దాదాపుగా 8 గంటలకే నిండినట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్, హుస్నాబాదు, హుజురాబాదు, మనకు చొప్పదండి, మానకొండూరు, ఈ అన్ని నియోజకవర్గాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా తరలి వస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని చూడాలనేటువంటి ఒక ఆశయంతో వారిని మరొకసారి ప్రధానమంత్రిగా చూడాలి అని అంటే కరీంనగర్ పార్లమెంట్ కూడా గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఇదే మనకు ఒక విజయానికి సంకేతం. ఓకే, అంటే ఉత్తర భారతంలో కాశీ కారిడార్ అయితే ఎలా అయితే డెవలప్ అయిందో, ప్రధాని హోదాలో మొదటిసారి దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు ఇస్తున్నారు. అంటే వేములవాడ కూడా కాశీ తరహాలో దక్షిణ కాశీగా ఇప్పుడు డెవలప్ అయ్యే అవకాశం ఉందా? తప్పకుండా. అంటే భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రసాద్ స్కీమ్ అనేటువంటిది ఒక స్కీమ్ను కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. అయితే వేములవాడకు కూడా ఒక 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తానని చెప్పి ఇక్కడ ఒక స్థానిక ఎంపీ అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారు అనేక సార్లు చెప్పినా కూడా ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాయలేదు. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయకుండా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఎంపీ గారు ఎంత చెప్పినా కూడా డెఫినెట్గా అధికారికంగా ఇక్కడ నుంచి ఒక లెటర్ పోవాలి. కనీసం ఒక లెటర్ కూడా రాయలేదు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అన్నా రాయాలి అనేటువంటిది మేము కోరుకుంటున్నాము. డెఫినెట్గా ప్రతి గుడిని కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చేటటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. మనం అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది అని అంటేనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ 500 ఏళ్ల నుంచి చేయండి, ఇవాళ బీజేపీ పార్టీ చేసింది. వేములవాడ దేవస్థానంలో కూడా దక్షిణ కాశీ, ఇవాళ పుట్టెంటికల దేవుడు, ఇవాళ కోడెమొక్కుల వాడు, ఖచ్చితంగా రాజన్న గుడి అభివృద్ధి కోసం కూడా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటివన్నీ కూడా ఇస్తారు. మనం మరొకసారి గెలిచిన తర్వాత బండి సంజయ్ కుమార్ గారు కూడా ఎంపీగా ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి నిధులన్నీ కూడా తీసుకొస్తారు. ఓకే, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మాత్రమే రామ మందిర నిర్మాణము, అక్షింతలు, పసుపు బియ్యం, పులిహోర, వీటి చుట్టూ తిరుగుతుంది తెలంగాణ రాజకీయం. ఎందుకంటారు? అసలు మత రాజకీయాలు చేస్తున్నది ఎవరు? రాముని ఫోటో పెట్టుకొని ఓట్లకు పోతున్నది బీజేపీ అని బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అంటుంది. మీరేమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారి లాగా యాదాద్రి గుడి కట్టి గుడిగోడల మీద కారు బొమ్మ, గుడిగోడల మీద కేసీఆర్ గారి బొమ్మ చెక్కించుకున్నట్టు అయోధ్య టెంపుల్ మీద మోడీ గారి బొమ్మ లేకపోతే కమలం పువ్వు బొమ్మ చెక్కియలే మేము. ఇవాళ ఓట్ల కోసం రాజకీయం చేసేటటువంటి వాళ్ళు ఇవాళ ఓట్ల కోసం రాజకీయం చేసిండ్రు కాబట్టి ఇవాళ 80% ఉన్నటువంటి హిందువులు కోరుకునేటువంటి రామాలయ నిర్మాణం పట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు సపోర్ట్ చేయకపోయినా ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడలేదు. మరి ఇవాళ ఇంతమంది మనోభావాలను దృష్టిలో పెట్టుకొని 500 ఏళ్ల నుంచి రాముడికి గుడి లేకుండా పాకలో ఉన్నటువంటి రాముడిని తీసుకొచ్చి ఆయనకు గుడి కట్టడం అనేది బాధ్యత. మందిరం కూడా ప్రజల డబ్బుతో అయింది. డెఫినెట్గా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజల డబ్బుతోటే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది అందరి యొక్క కోరిక. దాన్ని నరేంద్ర మోడీ గారు నెరవేర్చినారు. ఖచ్చితంగా అది ప్రజల మనోభీష్టం. ఇవాళ దాన్ని వీళ్ళు రాజకీయం చేస్తే, అంటే వీళ్ళు రాజకీయం చేస్తున్నారని అక్షంతలు పంచకుండా ఉంటామా? ఒక సెలబ్రేషన్ చేస్తారు. కంట్రోల్ బియ్యం అంటారు. అది కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. వీళ్ళు కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి వాటిని అక్షింతలుగా చిత్రీకరిస్తూ హిందూ ఓటు బ్యాంకుని తీసుకెళ్లడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. పసుపు శుభం అండి. పసుపు కంట్రోల్ బియ్యంలో కలిపినా అవి అక్షింతలే అవుతాయి. రేషన్ మన బాస్మతి బియ్యంలో కలిపినా అవి అక్షింతలే అవుతాయి. లేకపోతే సోనా మసూరి బియ్యంలో కలిపినా, హంసలలో కలిపినా, వేట్లలో కలిపినా అవి అక్షింతలే. పసుపు కలిపితే శుభం అంతే. ఇవాళ అక్షింతలు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఇది రేషన్ బియ్యమా, ఇంకో బియ్యమా అంటే వాళ్ళ దృష్టి గట్లున్నది. వాళ్ళ దృష్టి దైవత్వం మీద లేదు. వాళ్ళ దృష్టి దాన్ని హేళన చేయటం మీద ఉన్నది. కానీ ఈ పసుపు బియ్యం, అక్షింతలు వీటితోటి జై శ్రీరామ్ తోటి కడుపు నిండదు, పొలంలోకి నీళ్లు రావని కేటీఆర్ కూడా అన్నారు. కేసీఆర్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. అంటే మాట్లాడతారు, ఇక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటోళ్ళకి భగవంతుని మీద భక్తి లేదు, ప్రజల పట్ల భయం లేదు, పరిపాలన పట్ల బాధ్యత లేదు. కాబట్టి వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఇవాళ వాళ్ళ మాటలు కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. బీఆర్ఎస్ కు 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తే చక్రం తిప్పబోతున్నాం, కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు అని చెప్తున్నారు. వచ్చే అవకాశాలు ఉన్నాయా? గతంలోనే కారు సర్కారు 16 ఢిల్లీ అని అన్నారు, ఆయనతో పోయింది. ఉన్న రాష్ట్రంలో కూడా పోయింది. ఇప్పుడు మళ్ళా చక్రం తిప్పుతాం అంటున్నారు. వాళ్ళు అక్కడెక్కడో చక్రం తిప్పుడు కంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా వాళ్ళకు ఓట్లేసినటువంటి ప్రజల కోసము బాధ్యతాయుతంగా వాళ్ళకు కొన్ని సీట్లు ఇచ్చినారు కదా, బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పాత్ర
వహిస్తే అది మేలు. ఓకే, 400 పార్ నినాదంతో ముందుకెళ్తున్నారు. గుజరాత్లోని సూరత్లో ఒక సీట్ ఆల్రెడీ గెలిచారు. అంటే ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే 303 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు దక్షిణాదిలో పుంజుకునే అవకాశం ఉందో ఈవెన్ తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు? డెఫినెట్గా తెలంగాణలో 10కి పై చిలుకు స్థానాలు వస్తాయి. మొత్తం దక్షిణాదిలో కూడా మనం గతంలో ఉన్న దానికంటే ఒక 3-4 రెట్లు ఎక్కువ స్థానాలు వస్తాయి. ఆల్ ఓవర్ ఇండియా 400+ తోటి మరొకసారి ఘన విజయంగా డంకా మోగించబోతున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఓకే, తెలంగాణలో అత్యధిక మెజారిటీ బండి సంజయ్ గారికి 89,000 మెజారిటీ వచ్చింది. ఈసారి అవకాశాలు ఎలా ఉన్నాయి? మోడీ మానియా కావచ్చు, రామ మందిర నిర్మాణం కావచ్చు, ఎలా ఉంది? ఈసారి 2 లక్షల పైచిలకు మెజారిటీ తోటి కరీంనగర్ పార్లమెంటు స్థానం గెలవబోతుంది. టోటల్గా చూసుకుంటే ఎన్ని సీట్లు రాబోతున్నాయి? 10కి పైచిలకు స్థానాలు టోటల్ తెలంగాణ దేశంలో 400. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఓకే, మొత్తానికి అయితే బండి సంజయ్ గారు 2 లక్షల భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 400 సీట్లు పక్కా అని చాలా క్లియర్గా చెప్తున్నారు రాణి రుద్రమ్మ గారు. వేములవాడ నుండి AOTV రాజవర్ధన్.